నోట్ దిస్ పాయింట్. చేసి చెయ్యి బాబు దృష్టికి తీసుకెళ్ళాలి. ఎస్ సార్. జోక్ చేసే సార్. సార్ జోకులకి నవ్వరు. ఏ కాళ్ళు చేతులతో పాటు దవడలు కూడా పడిపోయా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ లేదా? అసలు సార్ ఎవరో తెలుసా? కీర్తి, సీను నాకు నచ్చాడు. కల్మషం లేదు, బోడా మనిషి. ప్రోగ్రామ్ చెప్పు. నువ్వు 6 o'clock లేవాలి. సార్ ని 8 o'clock లేపాలి. 2 hours ఏం చేయాలి? ముందు రోజు స్పాంటేనియస్ గా సరే చెప్తారు. 8:15 కి పేపర్ చదివి వినిపించాలి. 8:30 కి బాత్రూమ్ కి వెళ్తారు. 10:30 కి వస్తారు. వెళ్తుంది బాత్రూమ్ కా బోర్డు మీటింగ్ కా? లిసన్, 10:30 కి బ్రేక్ఫాస్ట్ నేను తినాలా? సార్ కి పెట్టాలి. 11 o'clock కి అవుటింగ్ తీసుకెళ్ళాలి. ఏది కుక్కల్ని గాలికి తిప్పుతాం అలాగా? కీర్తి, సార్. ఇది కూడా నోట్ చెయ్యి. చెయ్యి బాబు దృష్టికి తీసుకెళ్దాం. ఓకే సార్. ఇంతకి లెగ్స్ ఎలా పోయాయి? ఆ రోజు నేను మా కూచిపూడి గారు ఎర్లీగా స్టార్ట్ చేసి లేట్ గా ఫినిష్ చేశాం. మందుమతులో మనిషి అనుకుని లారీని గుద్దేశాను సీను. నాకు రేసరు ఈ డ్రింకరు ఆ లెగ్స్ తో పాటు మనిషి పోయి ఉంటే దరిద్రం వదిలేదు. విన్నాను సీను. అది కాదండి, అన్ని పోయిన వాళ్ళు ఇంట్లో కూర్చోకుండా ఈ ఫారెన్ ట్రిప్ అవసరమా అని. నాగార్జున ఊపిరి చూసి అవయవాలు లేకపోయినా ఎంజాయ్ చేయొచ్చని మోటివేట్ అయ్యాను సీను. సీను వాడిని వదలొద్దు. ఎవరిని? ఆ వేలు చూపించిన చూపించి రాసుకెళ్ళి. నేనేంటో చూపిద్దాం అనుకుంటే బాడీ కోఆపరేషన్ లేదు. పోనీ సీను, పోనీ 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 పోనీ. ఆ డాక్టర్ కొని తీసుకున్నారు, అరవకండి, భయం వేస్తుంది. అదే మా కూచిపూడి గాడైతే ఫుల్ తాగేసి వాడి టిక్కి పగల కొట్టేసేవాడు. ఎల్లు సీను, ఎల్లు ఎల్లు. ఇంతకన్నా స్పీడ్ గా వెళ్తారండి. క్లచ్ ఫుల్ గా తొక్కు, గేర్ మార్చు, యాక్సిడెంట్ రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, ఇంకా రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి. వదిలే వదిలే. నేను వదలమంది ఎక్సలేటర్, స్టీరింగ్ కాదు. సీను, మా ఊపిరి మావ ఎలా ఉన్నాడు? నా ఊపిరి తీసేలా ఉన్నాడు. ఎంత ఖర్చైనా నేనిస్తాను. మీరా నీకు కావాలంటే మా మావయ్య జాగ్రత్తగా చూసుకో. నేను ఆయన చూసుకుంటాను, నన్ను ఎవరు చూసుకుంటారు? చెయ్యి బాబుకు నేనంటే ప్రాణం. ఎక్స్క్యూజ్ మీ, 1 minute అమ్మా. సీను, సీను, ఇక పట్టు. ఇంకొంచెం, ఇంకొంచెం, ఇంకా చాలు షోడా చాలు. ఎంత వస్తావు? చెయ్యి బాబు ఫోన్ చేయాలా? ఎందుకు? మరి మంచిగా ఎవరు పెడతాడు? పెడుతున్నా. పెట్టి. సీను, సీను, ఓసా. సీను. ఇంకేం సీను, ఇక్కడ అంత సీన్ లేదు. అదిరిపోయింది. పెయిన్ మొత్తం తిరిగి వచ్చి. దట్ ఇస్ బ్యూటిఫుల్. యాక్చువల్ గా నీ మాస్టర్స్ అవగానే ఇవ్వాలనుకున్నాను, అప్పుడు ఈ మోడల్ రాలేదు. ఎంజాయ్ మ్యాన్. థ్యాంక్స్ డాడ్. Jay, నువ్వు చాలా లక్కీ. నీకు గిఫ్ట్స్ ఇవ్వడానికి మీ డాడీ ఏదో ఒకేషన్ కోసం ఎత్తుకుతూ ఉంటారు. మా డాడీ ఏ ఒకేషన్ వచ్చినా నాకు దొరకకుండా తిరుగుతారు. బా, ఫస్ట్ ఎయిడ్ ఎవరిని తీసుకెళ్తావు? ఏముంది, యాజ్ యూజువల్ మమ్మీ అంటాడు. అది స్పోర్ట్స్ కార్, మమ్మీకి స్పీడ్ పడదు. మరి వదిన తీసుకెళ్తావా? తన కార్ పడదు. పోనీ బిర్యానీ తీసుకెళ్తావా? అదంటే నాకు పడదు. నువ్వే చెప్పరా మరి. రే, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో ఎవరిని తీసుకెళ్తే కరెక్ట్ ఆలోచించండి రా. నా పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, అర్థం అవుద్ది. ఏముంది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? పౌచి కుక్క. మీరానా? అర్థమైంది. కానీ ఇంట్లో ఎవరికి అర్థం కాకూడదు. ఇది ఇండియా పాకిస్తాన్ కంటే పెద్ద సమస్య. యుద్ధం చేయడం ఈజీ, కానీ లేడీస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. వాళ్ళ ఈగో యురేనియం బాంబ్ కంటే పవర్ఫుల్. ప్రాబ్లం అర్థమైంది. సొల్యూషన్ ఏంటి చెప్పు. ఎవరు ఫీల్ అవ్వకుండా చిట్టీలు వేస్తాం, అన్నిటి మీద మీరా పేరే రాస్తాం. అందరూ రాంగ్ చేసావేంటి? కొడతారా? మమ్మీ, కార్లో ఫస్ట్ లేడీస్ ఎక్కించుకుంటే మంచిది కదా? కదా. అలాగని ఒక నెక్కించుకునే మీద లేడీస్ అందరు ఫీల్ అవుతారు కదా? కదా. అందుకని 2 సీటర్ అందరిని ఎక్కించుకున్నాం కదా? కదా. అందుకే చిట్టీలేసి ఫిక్స్ చేసాం అనుకో, ఎవరు ఫీల్ అవ్వరు కదా? కదా. కదా. ఏ గిబ్స్, గిబ్స్ ఎక్కడ? వాళ్ళ మమ్మీ పిలిచిందని వెళ్ళాడు. ఇది నీకు ఇమ్మన్నాడు. మళ్ళీ డిస్టెన్స్. మమ్మీ, నీ గోల్డెన్ హ్యాండ్స్ తో ఓ స్లిప్ చెప్తాను. నేనెందుకు నాన్న, వేరే ఎవరితోటని తీయించొచ్చు కదా. నువ్వు తీస్తే నీ పేరు వస్తుందని. సరే. నీ పేరే వచ్చిందా? నీ పేరు వచ్చింది కదా?
నాకు తెలుసు నీ పేరు వస్తుందని. ఏంటి మమ్మీ ఫేస్ ఎలా పెట్టావు? నీ పేరు రాలేదా? సారీ మమ్మీ. ఎవరి పేరు వచ్చింది? నీ పేరా? అదేంట్రా షాక్ అయ్యా? కాదనుకున్నావా? చిచి భలేదని మమ్మీ. నీ పేరే రావాలనుకున్నాను. లక్కీగా అదే వచ్చింది, అందుకే షాక్ అయ్యాను. మమ్మీ చూసావా వీళ్ళందరూ ఎడలేక ఎలా నవ్వుతున్నారు? అది ఏడుపు నీకెలా తెలుసురా? మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అనుకో, ఏడుపే కదా వస్తుంది. కరెక్టే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బెస్ట్ ఆఫ్ 3 తీద్దాం. సరే సరే వెళ్దాం వెళ్దాం. 1 మినిట్. ఇదిగో. మళ్ళీ నీ పేరా? ఇది ఏడుపా నవ్వా? నవ్వు మమ్మీ, మళ్ళీ నీ పేరు వచ్చింది కదా, అందుకే నవ్వు వచ్చేసింది. ఏమైనా గిఫ్ట్స్ గడికి నేనంటే చాలా ప్రేమరా, అందుకే అన్ని చీట్ల మీద నా పేరే రాశాడు. ఏడ్చాడు యదవా. ఆడికి ఐడియా ఇచ్చింది నేను మమ్మీ. అనుకున్నాను కానీ సారీరా, నేను రావట్లేదు. ఏ నాకు స్పీడ్ పడదు, పైగా అది స్పోర్ట్స్ కారు. ఎక్కడ విన్నట్టుంది? పోన్సిలకి తీసుకెళ్తావా? నా కార్ పడదు. ప్రియాని తీసుకెళ్ళు. నాకు వాడంటే పడదు. పిలుస్తున్నా చూడుబా. సరే మీరని తీసుకెళ్తావా? కూర్చో మమ్మీ. జై 1 సెకండ్. ఫస్ట్ రైడ్ కి మమ్మీని తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది. ఎవరు హర్ట్ కాకుండా క్యూట్ గా డీల్ చేశా. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. బాయ్. సారీ మమ్మీ, నీకు చెప్దామంటే అసలు మీరా నా గురించి ఏం ఫీల్ అవుతుందో నాకు తెలీదు. నీకేంట్రా, ఎవరికైనా నచ్చుతా. లేట్ చేయకుండా వెళ్ళి చెప్పే. థ్యాంక్స్ మా. ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. నువ్వు చూసావు, అది నేను చూసాను. అరే ఏం చూడలేదు అన్నా కదా. నువ్వు చూసావు, ఒప్పుకో. అంటే టవర్ ని చూస్తుంటే నీ బ్యాగ్ అడ్డొచ్చింది. డోంట్ యాక్ట్ స్మార్ట్. కీర్తి, సీను, కీర్తి, సీను, కీర్తి. సీను, సీను. ఏంటయ్యా సీను సీను అమ్ముతున్నా అరుస్తావు? వెళ్ళిపోదాం సీను. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతావు? తీసుకొచ్చిందా దొబ్బుతావు? ఓ చోట కుదురు కూర్చోలేవా? మనసు వెళ్లే చోటుకల్లా మనిషి వెళ్ళలేడు సీను. వెళ్ళపోతే చచ్చిపోవా? మమ్మల్ని ఎందుకు చంపుతావు? ఏదో ముళ్ళపంది చుట్టూ ముంగిసం వేసుకొని కుర్తి కోసం గేదెలు సీను సీను నరుస్తా. ఆయన గురించి ఏం తెలుసు ఇలా మాట్లాడుతున్నావు? ఇడియట్. కీర్తి, సీను, కీర్తి. సీను, ఏంటయ్యా సీను? నువ్వు కీర్తిని లవ్ చేస్తున్నావు కదూ? ఇవన్నీ మిడుగుట్లు వేసుకొని బానే అబ్జర్వ్ చేస్తున్నావు. యాజ్ ఫర్ మై అబ్జర్వేషన్, ఏంటో కీర్తి కూడా నేను ప్రేమిస్తుంది. మరి ఎందుకు కొట్టింది? ప్రేమిస్తుంది కాబట్టి కుట్టింది. అవునా? డాడీ బీట్స్ యూ బికాస్ హీ లవ్స్ యూ. ఆడపిల్ల ప్రేమిస్తుందని అంతకంటే ఎలా చెప్తుంది సీను? నా మీదున్న రెస్పెక్ట్ తో, నీ మీదున్న చనువుతో, సొసైటీ మీదున్న భయంతో తప్పు చేస్తే 2 దెబ్బలేసి మందలించింది. కలిసి బతకాల్సిన వాళ్ళు కరెక్ట్ చేసుకోవడంలో తప్పులేదుగా సీను. ఫ్లవర్స్ తీసుకెళ్లి తన ముందు నీల్ డౌన్ అవ్వు. నన్ను తిట్టు, పడతాను, కుట్టు, భరిస్తాను. చీ కొట్టకు, తట్టుకోలేను. ఇదే టోన్లో చెప్పు. హైగా చెప్పకు, ఇరిటేట్ అవుద్ది. లోగా చెప్పకు, కన్ఫ్యూజ్ అవుద్ది. నాలా మంద్రస్వరంతో జనరంజకంగా చెప్పు, వర్కౌట్ అవుద్ది. కీర్తి, నన్ను తిట్టు, పడతాను, కొట్టు, భరిస్తాను. చీ కొట్టుకు, తట్టుకోలేను. లవ్ యూ కీర్తి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ కీర్తి. థ్యాంక్ యూ అన్నయ్య. సీను, అన్నయ్య ఇంకెప్పుడు అలా వేలు చూపించుకో. ఏ అన్నయ్య? తిరిగి నేను చూపించలేనుగా. సారీ అన్నయ్య. సీను, అన్నయ్య నాకు టవర్ చూడాలనుంది. నేను చూపిస్తా అన్నయ్య. థ్యాంక్ యూ సీను. ఆ టవర్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది అన్నయ్య? మన ఇద్దరం అక్కడ కూర్చొని ఓడ్కా తాగాలనిపిస్తుంది సీను. తెస్తా అన్నయ్య. మమ్మీ డాడీ వస్తే చెప్పి నేను బయటకు వెళ్తాను. ఎందుకురా? ఆ? అయ్యో ఏమైందండి? దెబ్బలేం డాడీ? ఏం లేదు, ఆఫీస్లో స్లిప్ అయ్యాను. లక్ష్మి నువ్వు లోపలికి రా. మమ్మీ డాడీకి ఏమైంది? ప్లీజ్ నువ్వేనా చెప్పు. డాడీ ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో అటాక్ చేసి చైన్ లాక్కెళ్లారండి. Money, come, chain. No, not the chain, please. ఆ చైన్ ఎంత వాల్యుబుల్ నీకు కూడా తెలుసా?
జైకి ఎందుకు చెప్పావు? తనకు ఆవేశం ఎక్కువ నీకు తెలుసు కదా.